నేటి సక్సెస్ కాదు, విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్నాయి. పేరెంట్స్ రక్తాలతో ఫీజులు లాక్కుంటున్నారు. ఎంతరా బుక్స్ అయ్యి రే తమ్ముడు? ఏంటయ్యి బుక్సా కొన్నావా? ఎంతరా? ఎవరు కొన్నారా? అందరికీ నమస్కారం. నా పేరు సుందర్. నేను అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తా ఉన్నా. నా పేరు సుందర్. ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో శ్రీ చైతన్య ఈ బ్రాడీపేట క్యాంపస్ ఏదైతే ఉందో పుస్తకాలకు తల్లిదండ్రుల రక్తం మరి పీల్చుకుంటూ వీళ్ళు యథేచ్ఛగా వసూలు చేస్తూ ఉన్నారు. 9th క్లాస్ పిల్లలకి 12,000, 10th క్లాస్ పిల్లలకి 15,000 అని చెప్పేసి యథావిధిగా వీళ్ళు వసూలు చేస్తా ఉన్నారు. దీంట్లో భాగంగా ఈ రోజు నాడు బుక్స్ అక్రమంగా మరి వీళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి మనం ఈ రోజు రావడం జరిగింది. రావడంతో తాళాలు కూడా మనం బద్దలు కొట్టి లోపల ఆ రూమ్ లో ఉన్నటువంటి బుక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బుక్స్ ని చూడడం జరిగింది. కొన్ని వేలలో వసూలు చేస్తా ఉన్నారు. ఒకటే ఈ రోజు బుక్స్ కానీ, శానిటైజర్ కానీ, లేకపోతే ల్యాబ్ ఆ ఫీజులు కానీ, కంప్యూటర్ ల్యాబ్ కానీ, ట్యూషన్ ఫీజు అనేసరి యథేచ్ఛగా వసూలు చేస్తున్నారు. రెండోది చూసుకుంటే ఒక్క ఫీజు అసలు స్కూల్స్ నామ్స్ లో రూల్స్ లో భాగంగా ఫీజు స్ట్రక్చర్ కానీ, బుక్ స్ట్రక్చర్ కానీ నోటీస్ బోర్డులు అంటించాలి. కానీ వీళ్ళు అది ఏమి లేకుండా ఎలా పడితే అలాగా ఈ రోజు నాడు చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ వారి ఎంతో కష్టపడి ఒక శ్రీ చైతన్య లాంటి సంస్థల్లో మా పిల్లోడు కానీ మా పాప కానీ చదవాలని ఒకే ఒక్కడు ఉండదు. దాని ఒక అలసితో వీళ్ళు ఎవరైతే కార్పొరేట్ ముసుగులో ఉన్నటువంటి ఏజెంట్స్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వీళ్ళు బహిరంగంగా కూడా ఇటువంటి ఫీజులు కానీ లేకపోతే ఇటువంటి బుక్స్ లో కానీ వీళ్ళు యథేచ్ఛగా వసూలు చేస్తున్నారు. రెండోది చూసుకుంటే ఇక్కడ మరి అన్ని కూడా ఎంఈఓ గారికి తెలియజేసుకున్న సందర్భంలో ఎంఈఓ గారు మరి స్పందించి ఈ ఉన్నటువంటి స్కూల్ ని ఏదైతే బుక్స్ రూమ్ ని సీజ్ చేయాల్సిన మేము కోరుకుంటాం. ఆయా పరిస్థితుల వల్ల మరి ఆయా కార్యక్రమాల వల్ల ఆయన కొంచెం దూరంలో ఉండడం జరిగింది. తక్షణమే మేము అధికారులు ఒకటే సూచిస్తా ఉన్నాం, ఈ స్కూల్ ఇటువంటి స్కూల్స్ పైన చర్యలు తీసుకోండి అధికారులు. ఖచ్చితంగా మా డిమాండ్స్ ఒకటే, ఈ బుక్స్ ధరలు తగ్గించాలి. అసలు ఇక్కడ కూడా వీళ్ళు అమ్మడానికి వీలు లేని పరిస్థితి ఉంది. వీళ్ళు మరి బయట కూడా
అమ్మి బయట పేరెంట్స్ కి ఒక చాయిస్ కింద ఇవ్వాల్సిందిగా ఏఐఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు యామిది ఎస్వి. నేను అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ గాను, మరి అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగాను ఉంటున్నాను. మరి రోజు పాలకొల్లు మండలంలో ఉన్నటువంటి బ్రాడీపేటలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ క్యాంపస్ కు రావడం జరిగింది. అక్రమంగా పుస్తకాలను 9th క్లాస్ వారికి, మరి ఇక్కడ చదువుకున్న పిల్లలందరికీ కూడా పుస్తకాలని కవర్ ప్యాకింగ్ రూపంలో మరి బయట అమ్ముతా ఉన్నారు. ఇదేంటని ప్రశ్నించగా ప్రిన్సిపల్ గారిని అడిగితే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో క్లాసులు జరుగుతున్నాయి, మిగిలిన 2 ఫ్లోర్ లో మాత్రం అసలు వాడట్లేదని చెప్పారు. మేము వెళ్ళి చెక్ చేసిన దాంట్లో ఒక రూమ్ లో పుస్తకాలు, మరొక రూమ్ లో యూనిఫామ్లు, మరొక రూమ్ లో ఓపెన్ చేయలేని సీల్ లో ఉన్నటువంటి పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఇదేంటని ప్రశ్నించగా మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఈ విధంగా ఇక్కడ చేస్తున్న ఈ ప్రైవేటు యాజమాన్యానికి, ప్రైవేట్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా మేము హెచ్చరించేది ఒకటే, శ్రీ చైతన్యంలో మేము ఉన్న మా పలు డిమాండ్లు ఏమంటే, ఏవైతే పుస్తకాలని అక్రమంగా అమ్ముతున్నారో వాటిని రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారంగానే అమ్మాలి. మరి అదే విధంగా వాటి మీద ఉన్న ఎంఆర్పీలకు అనుగుణంగానే అమ్మాలి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి మేము ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆయన స్పందించి మా డిమాండ్లకు అనుకూలంగా ఆయన స్పందించారు. ధన్యవాదాలు. నా పేరు హేమంత్, ఏఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి. ప్రధానంగా ఈ రోజు పాలకొల్లు శ్రీ చైతన్య విద్యా సంస్థలకి రావడం జరిగింది. ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అక్రమంగా బుక్స్, అక్రమంగా యూనిఫామ్ అమ్మడం జరుగుతూ ఉన్నది. దాన్ని మేము ప్రశ్నిస్తే మామూలు స్టాఫ్ అంతా అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఎంఈఓ గారు కూడా మేము ఈ విషయం చెప్పాము. ఎంఈఓ గారు ఒకే ఒకటి మాకు హామీ ఇచ్చారు, నేను ఇప్పుడు ప్రెసెంట్ మీటింగ్ లో ఉన్నాను, దాని మీద కఠిన చర్యలు నేను తీసుకుంటాను అని చెప్పి ఎంఈఓ గారు హామీ ఇచ్చారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏఎస్ఎఫ్ గా ఈ జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ శ్రీ చైతన్య కళాశాల కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఏ శ్రీ చైతన్య అయినా సరే ఇలా అక్రమంగా బుక్స్ అమ్మినా, యూనిఫామ్ అమ్మినా ఎక్కడన్నా ఏఎస్ఎఫ్ నిలుస్తుంది. ఏఎస్ఎఫ్ ప్రతి చోటకి వెళ్తుంది, ప్రతి చోట పోరాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.